హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. అమరవీరులారా వందనం అని మరోసారి ఉప్పొంగిన గుండెతో వారిని తలుచుకోవాల్సిన సమయం వచ్చింది. ఆపరేషన్ సింధూర్ భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దిగ్విజయంగా చేపట్టినటువంటి ఒక ఆపరేషన్. అది మన ప్రత్యర్థి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్లోని ఉగ్రమూకలపైన నిర్దాక్షిణ్యంగా చేసినటువంటి భారతీయ దాడిగా మనం పేర్కొనవచ్చు. పెహల్గాం దాడిలోన అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలకు ప్రతీకారంగా, ప్రతిచర్యగా, జవాబుగా తిరుగులేని విధంగా ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించుకోగలిగాం. యుద్ధమైతే గెలిచాం, యుద్ధంలోన మనం కావాల్సింది సాధించాం, యుద్ధం ద్వారా శాంతి స్థాపనకు మళ్ళీ మనం బీజం వేశాం. అయితే ఆ యుద్ధంలోన ఆ ఆపరేషన్ అది యుద్ధం కాదు అని అంటున్నారు. ఇట్స్ ఏ జస్ట్ ఆపరేషన్ సింధూర్ అని అంటారు. అసలు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వెనుక కూడా భారతీయ సెంటిమెంట్ ఒక కారణం. ఆ పెహల్గాం ఉగ్రదాడిలోన నవదంపతుల్లో ఒకరు మరణించినప్పుడు భార్య వెక్కి వెక్కి రోధిస్తున్న ఆ ఘటనను ఉదంతంగా తీసుకొని ఆమె సింధూరాన్ని వీరతిలకంగా భావించి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. అప్పట్లోన పెహల్గాం ఉగ్రదాడి సందర్భంగా భారత్ పైన పాకిస్తాన్ ఎలా విర్రవీగిపోయింది, ఏమీ సమాధానం చెప్పకుండా మాకేమీ సంబంధం లేదని చెప్తూనే మనల్ని కవ్వించింది, రెచ్చగొట్టింది. పాక్ ఆక్రమిత పాకిస్తాన్ వద్ద తమ దుష్ట చర్యలను పన్నాగాలను కొనసాగుతూ వచ్చింది. ఇది ఇప్పటి కథ కాదు. దేశం విడిపోయి అఖండ భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన ప్రతి సమయం నుంచి, ఆ సందర్భం నుంచే ప్రతి సందర్భంలోనూ ప్రతి అవకాశాన్ని కూడా తన స్వార్థానికి, తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగించుకోవాలని ఉబలాట పడుతున్న దేశంగా మనం పాకిస్తాన్ని అభివర్ణించవచ్చు. అయితే భారత్ నిండు కుండలా తొణకకుండా ఉన్నా కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రం వెన్ను విరిచేలా సమాధానమైతే ఇస్తూనే వచ్చింది. సో ఈ ఆపరేషన్ సింధూర్లోన ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులు ఎంతమంది ఉన్నారు. యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలోన మనం శత్రు దేశాలను మట్టి కరిపించగలిగాము, వాళ్ళను మూలను కూర్చోబెట్టగలిగాము, మరోసారి తలెత్తకుండా చేయగలిగాము. కానీ ఈ క్రమంలోన ప్రాణాలను పణంగా ఒడ్డినటువంటి అమరవీరులను మనం సదా స్మరించుకుంటూనే ఉండాలి. ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడటానికి అలాంటి యుద్ధవీరులు ఎంతమందో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన సందర్భాలను మనం గుర్తుంచుకున్నంత కాలం మనం మన దేశం కోసం ఎలా చేయాలి, ఒక బాధ్యత గల పౌరులుగా ఎలా నడవాలి అనేది మనకు కర్తవ్యం బోధపడుతోంది. సో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పౌరులు 26 మంది పౌరులు, అమాయకమైనటువంటి ప్రజలు పర్యటనకు వచ్చి అక్కడి అందచందాలను చూద్దామని, ప్రాకృతిక అందాలు చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆ దాడికి బాధ్యులైన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ రెండిట్లోనూ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, టెర్రరిజం ట్రైనింగ్ సెంటర్స్, లాంచ్ ప్యాడ్లు, మౌలిక సదుపాయాలపై అత్యంత ఖచ్చితత్వంతో భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి. భారత్ చేసినటువంటి దాడులతో వాళ్ళు ఏం కోల్పోయామో కూడా బయటికి చెప్పలేకుండా తేలు కుట్టిన దొంగలాగా నోరు మూసుకొని ఉండిపోవాల్సి వచ్చింది పాకిస్తాన్. భారత సైన్యం, వాయుసేన, నౌకదళం పరస్పర సమన్వయంతో, ఈ త్రివిధ దళాలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఆధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను వినియోగించి ఆపరేషన్ను దిగ్విజయం చేశాయి. ఆపరేషన్ అనంతరం నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారీ కాల్పులు, షెల్లింగ్కు దిగింది. భారత దళాలు ధీటుగా ప్రతిస్పందించి సరిహద్దులను రక్షించుకోగలిగాయి. ఈ ఆపరేషన్లో దేశ రక్షణ కోసం పోరాడుతూ భారత సాయుధ దళాలకు చెందిన 6 సైనికులు వీరమరణం పొందినట్లు ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అధికారికంగా వెల్లడించింది. వారిలో 2 మరణానంతరం వీరత్వ పురస్కారాలు కూడా అందాయి.
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఈ జవానుల వ్యక్తిగత జీవితాన్ని కంటే దేశ భద్రతను ముందుంచిన అసలైన దేశభక్తులుగా వాళ్ళు ఇవాళ మన స్మృతిపథంలోన సజీవంగా మిగిలిపోయారు. వారి త్యాగం భారత సైనిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అమర జవానుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలు, మాజీ సైనికులు, వివిధ సంస్థలు వారికి ఘన నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టపోమని స్పష్టమైన సందేశాన్ని భారత్ ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. అమర కుటుంబాలకు కన్నీటి మధ్య దేశం కోసం ప్రాణత్యాగం చేయడం మా కుటుంబానికి గర్వకారణం అని చెప్పడం దేశ ప్రజలను కదిలించింది. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, దేశ భద్రత కోసం భారత సాయుధ దళాల ధైర్యం, క్రమశిక్షణ, త్యాగం, సంకల్పం వీటన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనం. అమర జవానుల సేవలను భారతదేశం ఎప్పటికీ మరవలేదు, మరచిపోరాదు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లోన దేశ రక్షణ కోసం ప్రాణాలను త్యజించిన వారి పేర్లను భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారి పేర్లను నేషనల్ మెమోరియల్ వాల్ వెబ్సైట్లోన పొందుపరిచింది. ఈ ఆపరేషన్లో మరణించిన వారిలోన ఒక అగ్నివీర్ కూడా ఉండడం విశేషం. వారి పేర్లు సుబేదార్ మేజర్ పవన్ కుమార్, 10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన వ్యక్తి, సిపాయి. అలాగే రెండవ వారు రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ 4వ బెటాలియన్కి చెందిన వీర జవాన్. మూడవ వ్యక్తిగా లాన్స్ నాయక్ దినేష్ కుమార్, 5వ ఫీల్డ్ రెజిమెంట్కు సంబంధించిన సైనికుడు. 4వ వ్యక్తి హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, 237 ఫీల్డ్ వర్క్షాప్కు చెందినటువంటి సిపాయి. 5వ వ్యక్తిగా సార్జెంట్ సురేంద్ర కుమార్, ఎయిర్ ఫోర్స్ 39వ విభాగానికి చెందిన వ్యక్తి. 6వ వ్యక్తిగా అగ్నివీర్ మురళీ నాయక్, 851 లైట్ రెజిమెంట్కు చెందిన సిపాయి. ఈ మురళీ నాయక్ అనంతపురం జిల్లాలోని సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, సీమ బిడ్డ. సో ఈ 6గురు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి తమ వంతు త్యాగాన్ని వాళ్ళు నెరవేర్చారు. ఇవాళ వాళ్ళ ఉనికికి, వాళ్ళ త్యాగానికి, వాళ్ళ కర్తవ్యానికి గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్లను ప్రకటించింది. వెబ్సైట్లలో వాళ్ళ పేర్లను పొందుపరిచింది. అలాగే అమరవీరుల స్తూపం దగ్గర శిలాఫలకాలపై వాళ్ళ పేర్లను చిరస్థాయిగా చెక్కేందుకు కూడా పురమాయించింది. ఇది కదా వాళ్ళకు దక్కిన గౌరవం. ఇది అమరవీరులకు దక్కిన గౌరవం కాదు, మనందరికీ దక్కిన గౌరవం. అదండి విషయం. దట్స్ ఆల్.